మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. అట్లాగే ఇటు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు ముప్పల సుబ్బారావు గారు సార్ నమస్కారం. అట్లాగే బీజేపీ పార్టీ లీడర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రసాద్ గారు, మీ విశ్లేషణ ఏంటి సార్? దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేమే ఇదంతా తెచ్చాం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ఆలోచన అని చెప్పారు. ఇదే పెద్ద దిక్కు ఇప్పుడు ఉత్తరాంధ్రకు నిజంగా ఇప్పుడు ప్రస్తుతం. సో దీన్ని ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? సజ్జల వచ్చి దీన్ని కవరింగ్ చేసే ప్రయత్నం, టింకరింగ్ సార్. మీకు ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్కారం. నమస్తే. నిన్నటి నుండి వైసీపీ సోషల్ మీడియా వేదిక ద్వారా చేస్తున్న దుష్ప్రచారం చూస్తా ఉంటే ఈనో ప్యాకెట్ల డిమాండ్ బాగా పెరిగిపోయినట్టుంది. ఒకటే కడుపు మంట, ఒకటే ఆవేదన, ఆక్రోశం. నిన్నటుండి సోషల్ మీడియా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే తన ట్విట్టర్ వేదికగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది నేనే శంకుస్థాపన చేసిన, నేనే భూసేకరణ చేసిన, నేనే డబ్బులు ఇచ్చిన, నేనే ఖర్చు పెట్టినా అని చెప్పి చెప్తున్నాడు. రేపు పొద్దున భోగాపురంలో ఫస్ట్ ఏరోప్లేన్ దిగిందంటే కూడా ఈ ఎయిర్ప్లేన్ కూడా నేనే కనిపెట్టినా, ఇది నేను రైట్ బ్రదర్స్ కాదు కనిపెట్టింది, ఈ ఏరోప్లేన్ కూడా నేనే కనిపెట్టానని చెప్పి దుష్ప్రచారం చేసి అతను నీచ స్థాయి దిగజారిపోయి ఉన్నారు. నిన్నటి నుండి చూస్తా ఉంటే మొన్నటి దాకా ఏమన్నారు, ఎర్ర బస్సు కూడా రానటువంటి ఈ ఊరికి ఎయిర్ బస్ అవసరమా అని చెప్పాడు. పైగా నేను ఒకటి చెప్తున్నాను సార్, భోగాపురంలో వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టానని చెప్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు సూటిగా అడుగుతున్నాను, ముందు నీ పులివెందులో బస్ స్టాండ్ సక్రమంగా ఉందా అని తెచ్చిస్తు. పులివెందుల్లో కనీసం బస్ స్టాండ్ కూడా సక్రమంగా కట్టలేని నువ్వు భోగాపురంలో అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక చారిత్రాత్మక ఎయిర్పోర్ట్ 4,727 కోట్ల రూపాయలతో 2,703 ఎకరాల్లో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఇది. దక్షిణాసియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టి, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం హర్షించాల్సినటువంటి విషయం సార్, అల్లూరి సీతారామరాజు పేరు ప్రపంచం భారతదేశం గర్వపడేటువంటి స్వతంత్ర సమరయోధుడు, ఫ్రంట్ లైన్ వారియర్ ఆయన పేరు పెట్టడం. ఈయన ఏమని పెట్టున్నారనుకున్నా, మా తాత రాజారెడ్డి పేరు పెట్టండి అని ఉంటాడు. ఈయన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఉత్తరాంధ్ర ప్రజలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎయిర్పోర్ట్ కోరి పెడితే వీళ్ళు టింకరింగ్ కార్యక్రమం చేస్తారు. నిన్న ప్రతిసారి ఇది వీళ్ళకి అలవాటు సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో బండేసిపోవటం, దానికి రిపేర్ గా ప్యాచ్ వర్క్ చేయడానికి ఈయన వస్తాడు. సజ్జల ప్యాచ్ వర్క్, అదేదో చిన్న బిడ్డ అడిగిందంట, ఈ ఎర్ర బస్సు కూడా రానటువంటి ఊరికి ఏరోప్లేన్ ఎందుకు అంకుల్ అనిందంట. ఏమి జగన్మోహన్ రెడ్డి చూసి ఆ చిన్న బిడ్డకి అంత తెలివి కూడా ఉండదు. దాన్ని ఈయన చెప్పాడంట. అంతే తప్పించి మా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కనిపెట్టిందే మా జగన్ అన్న, అసలు ఏరోప్లేన్ కనిపెట్టిందే మా జగన్ అన్న అని కూడా అంటారు వీళ్ళు. పులివెందలకు బస్ స్టాండ్ సక్రమంగా ఉందా అని అడుగుతున్నా నేను ఈ చర్చ ద్వారా. మీకు తెలిసిందల్లా క్రెడిట్ కార్డుల చోరీ తప్పితే క్రెడిట్ చోరీ, ఈ రెండే. ఇప్పుడు సింపుల్ సార్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఆ రోజు చంద్రబాబు నాయుడు కడితే పేరు పెడితే ఆ బోర్డుని తీసేసి మీ నాయన పేరు పెట్టుకున్నాం. అది నీ స్థాయి. ఒక తట్ట మట్టి గాని, ఒక తట్ట సిమెంట్ గాని, ఒక ఇటుకరాయి గాని వేయకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు తీసి మీ నాన్న పేరు పెట్టుకున్నావు, వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని. అది నీ స్ట్రాచర్, నీ ఆలోచన విధానం. ఈ రోజు ఇటుక పేర్చి జిఎంఆర్ సంస్థ వాళ్ళకు సహకారంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి చెమట ఉంది, పవన్ కళ్యాణ్ గారి చెమట ఉంది, నరేంద్ర మోడీ గారి చెమట, ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెమట ఉంది. ఇంతమంది చెమట చుక్కలు దాగి ఉంటే నేను కట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇంకా కృష్ణా బ్యారేజీ నేనే కట్టానంటాడు, ప్రకాశం బ్యారేజీ నేనే కట్టానంటాడు, ఈ దేశానికి స్వతంత్రం కూడా మేమే తెచ్చామని కూడా చెప్తారు. అంత దారుణమైనటువంటి చీప్ పబ్లిసిటీ కోసం దేవులాడుతాం. చీప్ పబ్లిసిటీ. ఏం కావాలి నీకు? ఈ రాష్ట్రంలో పాలు దాగిన పసిబిడ్డని అడిగినా చెప్తుంది భోగాపురం సృష్టికర్త ఎవరు, మూలకర్త ఎవరు, ఆది పురుషుడు ఎవరు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి.
2015లో దీనికి రూపకల్పన చేసి 19లో ప్రభుత్వం నుండి దిగిపోక ముందు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను. నువ్వు మేము చేసిన శంకుస్థాపన మళ్ళీ నువ్వు ఒక శంకుస్థాపన చేయటం, మేము కొట్టే కొబ్బరికాయకి మళ్ళీ నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టడం, ఇదా? అదేదో సినిమాలో చూసారా, పెళ్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ నా విధంగా ఈయన మేము మళ్ళీ రేపు పొద్దున ఈయనే పోయిరా ఎప్పుడైనా పోయి ఇప్పుడు పొరపాటున భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగాల్సి వస్తే పైలట్ చెప్తాడు 2 చేతులు దండం పెట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ చేయొద్దు, అక్కడెక్కడ పక్కన పొలాలనే దింపు కానీ మేము ఏడు దిగనట్టు జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దిగారు అక్కడ? రేపు పొద్దున ఫ్లైట్ భోగాపురంలో దిగవలసి వస్తే భోగాపురం దిగడాయన అంత ఆక్రోశం వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఒక మంచి పని జరిగినప్పుడు నీ సలహాలు సూచనలు అడ్రస్ చేసి సలహాలు సూచనలు ఇచ్చి అప్రిషియేట్ చెయ్యి. అవును, జనాలు నేను మెచ్చుకుంటారు. కియా కట్టింది నేనే అంటారు సార్. అనంతపూర్ లో కియా మోటార్స్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేసి నేనే కట్టాను. ఆ రోజు మా నాయన రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు కియా మోటార్స్ ని, మా నాయన ఎంఓయూ కుదుర్చుకున్నాడు అని చెప్పి ప్రచారం చేసే స్థాయి ఆయన. నిజంగానే సార్, మీరు అంటే అనిపిస్తోంది గతంలో ప్రజావేదిక కదా దాన్ని కూల్చేశారు, ఏది చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పేసి దాన్ని వాడలేదు. ఆ తర్వాత పోలవరం కూడా దాన్ని పెద్దగా డెవలప్మెంట్ చేసింది లేదు, ఏం చేసింది లేదు. ఆ తర్వాత ఇక్కడ అమరావతిని కూడా పక్కన పడేశారు. మీరు అన్నట్టుగా రేపు పొద్దున ఎయిర్పోర్ట్ లో కూడా దిగుతారో లేరో ఆయన? దిగడు ఫ్లైట్ భోగాపురంలో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి పైలట్ 2 చేతులు దండం పెట్టి నేను కావాలి దూకేస్తాను కానీ ఏరోప్లేన్ నుండి భోగాపురంలో నేను దిగాను అని చెప్పే పరిస్థితి. వీళ్ళదంతా మాది కట్టే కల్చర్ సార్, వీళ్ళు కొట్టే కల్చర్. సింపుల్, మేము కడతా ఉంటాం అంతే. ఇకపైన వాళ్ళు కొట్టే ఛాన్స్ లేదు. మేము కట్టాము కాబట్టి ప్రజావేదికని వాళ్ళు కొట్టారు కాబట్టి ప్రజలు పీఠం నుండి నెట్టేసారు. మేము కట్టాము ప్రజావేదికని, వాళ్ళు కొట్టారు అదే ప్రజావేదికని, అందుకే ప్రజలు నెట్టేశారు పీఠం నుండి. ఈ విషయం గుర్తుపెట్టుకుని సోషల్ మీడియా వేదిక ద్వారా నిన్న జరిగిన వైసీపీ ట్విట్టర్ ఖాతా కానీ ఫేస్బుక్ ఖాతా కానీ చూడండి, వాళ్ళు సోషల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కానీ జగన్మోహన్ రెడ్డిని భోగాపురం కట్టింది ఈయన అని చెప్పి ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇంకా కూడా ఏం చెప్తారంటే ఏరోప్లేన్ కనిపెట్టింది కూడా మా అన్నేరా, మేమే కనిపెట్టాము. రేపు పొద్దున ఏరోప్లేన్ దిగింది అనుకోండి భోగాపురంలో, మా అన్న కనిపెట్టిన ఏరోప్లేన్ ఆడ దిగుతాం చూడండి అంటారు. ఇటువంటి పబ్లిసిటీ పిచ్చిబడి చీప్ పబ్లిసిటీ కోసం దేవులాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి చేయాల్సిన కామెంట్స్ ప్రచారం కాదు ఇది. దీనికి టింకరింగ్ బ్యాచ్ ఒకటి కూడా, టింకరింగ్ బ్యాచ్. రైట్ సార్. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి సార్. నిజంగా భోగాపురం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు, నిన్న సజ్జల కవరింగు, ఆ తర్వాత గతంలో మీకు తెలియంది కాదు ఎన్ని కేసులు వేశారు సార్ వాళ్ళు, ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు రైతుల తరఫున అని చెప్పేసి. దాదాపుగా 500 ఎకరాలు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏదో మేము అనలేదు అదంతా మేమే చేశామని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు పవన్ గారు ఎర్ర బస్సు వెళ్ళని ప్రాంతం